బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి మొదటి వారం పూర్తయింది. అలాగే మొదటి ఎలిమినేషన్ కూడా పూర్తయిపోయింది. అయితే ఈ వారం నామినేషన్స్లో మణికంఠ, బేబక్క, పృథ్వీ, విష్ణుప్రియ, సోనియా, శేఖర్ భాష ఈ ఆరుగురు ఈ వారం నామినేషన్స్లో ఉండగా, ఈ ఆరుగురులో ఎలిమినేషన్లో బేబక్క ఈ వారం ఎలిమినేట్ అవ్వడం వల్ల మొదటి వారమే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పటికే ఎలిమినేషన్ సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. అయితే బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ బిగ్ బాస్ బస్ కూడా పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఎలిమినేట్ అయిన బేబక్క శుక్రవారం నైట్ ఎలిమినేట్ అయ్యి శనివారం రోజు బస్సులో తన ఇంటర్వ్యూని ఫినిష్ చేసుకుని ఈ రోజు మధ్యాహ్నం నుండి హౌస్ నుండి ఒక హోటల్ కి వెళ్ళినట్టుగా సమాచారం. ఇక రేపు సాయంత్రం 9:30 లైవ్ లో టెలికాస్ట్ అయ్యే ఎలిమినేషన్ ద్వారా అఫీషియల్ గా బయటకు వస్తూ తర్వాత ప్రెస్ మీట్లు గానీ లేదంటే సెలబ్రేషన్స్ గానీ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఎలిమినేట్ అయిన బేబక్క బయటకు వస్తున్నప్పుడు నాగార్జున మాట్లాడుతూ, ఏంటి బేబక్క ఎలిమినేట్ అయ్యి ఇలా చూస్తున్నావు అని అడిగితే, నేను అందరికీ వండి కడుపు నిండా భోజనం పెడదాం అనుకున్నాను సార్, కానీ నా వంట నన్ను ఎలిమినేట్ చేస్తుందని నేను ఊహించలేకపోయాను. నేను అందరికీ వండి కడుపు నిండా భోజనం పెడదాం అనుకున్నాను సార్, కానీ నా వంట నన్ను ఎలిమినేట్ చేస్తుందని నేను ఊహించలేకపోయాను. కేవలం నేను వంట సరిగ్గా చేయలేదు, పప్పు మాడిపోయింది అన్న చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పి నన్నైతే నామినేట్ చేశారు. కానీ వాళ్ళు చెప్పిన సిల్లీ రీజన్స్ ఈ రోజు నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఈసారైనా సిల్లీ రీజన్స్ కాకుండా కొంచెం మంచి రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తే ఒకవేళ ఎలిమినేట్ అయినా అంతగా బాధపడరంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది బేబక్క. ఇక బేబక్క బయటకు వస్తున్నప్పుడు మిగిలిన హౌస్ మేట్స్ అంతా కూడా సెండ్ ఆఫ్ ఇస్తూ కాస్త బాధపడిపోయారు. ఇక బేబక్కను నామినేట్ చేసిన నవీన్, సోనియా, మణికంఠ, ప్రేరణ వీరు కూడా కాస్త బాధపడ్డారు. మీరు ఎలిమినేట్ అవుతారని అస్సలు అనుకోలేదక్క, కానీ మీరు మా వల్ల ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నందుకు సారీ అంటూ కాస్త ఎమోషనల్ గా బేబక్కకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. కానీ ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫాలోవర్స్ అంతా కూడా బేబక్క ఎలిమినేషన్ అన్ఫైర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా బేబీ అదేనండి, బేబక్క ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.